రైట్. వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, రాజధాని అనేది 5 ఏళ్లకు ఒకసారి మార్చేటువంటి ఎన్నికల మేనిఫెస్టో అంశం కాదు, అది భావితరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం. సో దీన్ని వైసీపీ గతంలో 3 రాజధానులు, తర్వాత వైజాగ్ అన్నారు, తర్వాత కర్నూలు అన్నారు, రకరకాలుగా చెప్తూ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఏమో వైజాగ్ రాజధాని అన్నారు కదా అని ఒక జర్నలిస్ట్ అడిగితే దాని సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ నుంచి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అనేటువంటి కొత్త రాజధాని పేరుని మళ్ళీ తీసుకొచ్చారు. దీనిపైన మరి రకరకాల విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో అమరావతి వద్దు, వైజాగ్ ముద్దు అన్నటువంటి వైసీపీ ఇవాళ వైజాగ్ వద్దు, మావిగన్ ముద్దు అనేటువంటి స్టాండ్ ఎందుకు తీసుకుంది? రోజా గారు, మీకు పార్త గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అమ్మా. దయచేసి వాళ్ళిద్దరిని మాట్లాడించినారు. నేను ఒకనే కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వడంతో పాటు నాకు డిస్టర్బ్ చేయదు, నేను ఎవరికి డిస్టర్బ్ చేయలేదు. దయచేసి కోరుకున్నామని చెప్పని మాట్లాడతాను. ఇప్పుడు అమరావతి రాజధాని అనే దానికన్నా ముందు వీళ్ళందరూ కలిసి 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి తిరుపతిలో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కాబోయే ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే బ్రహ్మాండంగా కట్టిస్తారని మేము అనుకున్నాం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా 32,000 ఎకరాలు రైతులు ఫ్రీగా ఇచ్చినారు, బ్రహ్మాండంగా ఇచ్చినారు. ఆడ బ్రహ్మాండంగా కట్టిస్తాను, నేను సింగపూర్ను కట్టిస్తాను, మలేషియాను కట్టిస్తాను, అమెరికాను ఇంతకు మించి కట్టిస్తానంటే కట్టిస్తారని చూసినాం. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏడ్చింది టెంపరవరీ బిల్డింగ్లు కట్టించినారు. ఆ టెంపరవరీ బిల్డింగ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కూర్చుండే ఛాంబర్ కూడా నీళ్లతో కారిపోతుంది. ఇలాంటి ఛాంబర్లు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినారు. కాబట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా టెంపరవరీ, పర్మనెంట్ మళ్ళీ బ్రహ్మాండం కట్టిస్తానంటే 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు మీరు చేత కాకుండా కేవలం 800 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు, దానికి టెంపరవరీ కట్టించినారు, దాన్ని మీకు కావాల్సినట్టు దోచుకున్నారు, జోలుసుకున్నారు, పండుకున్నారు. తర్వాత అప్పుడు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి, అరే ఈ రాజధాని కట్టడానికి కేంద్రం అస్సలు సహకరించదు, అక్కడ నుండి ఢిల్లీ నుండి బ్రహ్మాండంగా ఒకటి కమండలాలు పట్టుకుని నీళ్లు రుదమట్టి తెచ్చి మన మొఖాన, ఆంధ్రప్రదేశ్ మొఖాన పటవని కొట్టి ఆ తర్వాత 2 స్పీచ్లు ఇచ్చి ఆమె వెళ్ళిపోయినారు ఢిల్లీకి. ఆ తర్వాత ఏమన్నా మాట్లాడించారంటే చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఆ 19 వరకు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు, 18లో బయటికి పోయినారు. నరేంద్ర మోడీ నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇలాంటి నీచమైనటువంటి వ్యక్తి ఏ కార్యకర్త ఉన్నాడు అనే విధంగా తిట్టుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత మళ్ళీ పక్కకు వచ్చినారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మనకు కూడా సేమ్ పొజిషనే కదా, కేంద్రం నుండి నిధులు వచ్చేది. ఏనా దగ్గరుండి వాళ్ళలో భాగం పంచుకొని వాళ్ళని గెలిపించడానికి పనిచేసి వీళ్ళు గెలవడానికి పనిచేసుకున్నటువంటి వ్యక్తులే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాజధానికి హామీ ఇచ్చినటువంటి వ్యక్తులే చేయలేకపోయినారు. చేయలేనప్పుడు నేను కూడా ఇప్పటికిప్పుడే చేసే పరిస్థితి ఉండదు కదా. ఆ టైంలోనే అనుకోకుండా కరోనా రావడంతో 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవ్వడే కానీ బయటికి పోలేని పరిస్థితి ఉన్నప్పుడు చేతులు ఎత్తేసి మేము ఈ రాష్ట్రాల్లో మాతో కాదు పాలనని చేతులు ఎత్తేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నానని చెప్పి 2,50,000 మంది వాలంటీర్లతో ప్రతి ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా పనిచేసినాడు. ప్రతి ఇంటికి ఆడ కులాలులే, మతాలులే, రాజకీయాలే ఏమీ లేకుండా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు వేరే పరిపాలన లేదు, ఆ ప్రజలకు సంబంధించినటువంటి పాలన తప్ప. ఆ తర్వాత కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ తర్వాత చేసేటప్పటికి కూడా ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చింది. ఇంత మనం పెట్టలేని పరిస్థితి ఉంది, మన దగ్గర అంత డబ్బులు లేవు, మనకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేరు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అప్పులు చేసి 4 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసిపోయినారు. రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు. ఆ ప్రాంతంలో డెవలప్ చేయాలంటే క్విక్ మీటర్కు దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది, బయట అయితే 4,500తోనే ఖర్చు అవుతుందని శ్రీకృష్ణ కమిటీ స్వయంగా చెప్పిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు తాత్కాలికంగా పెద్ద రాజధాని కింద కనపడాలంటే ఒక పెద్ద సిటీని మనం ఎంచుకుంటే ఆ సిటీ నుండి మనకు ఆదాయాలు వస్తుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుందనే ఆలోచనలో భాగంగా విశాఖపట్నంలో అక్కడ రాజధానిగా పెట్టాలని, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాజధానికి సంబంధించిన టెంపరవరీ బిల్డింగ్లు ఉన్నాయి, ఇది శాసన రాజధానిగా ఉంటుందని, కర్నూలు జిల్లా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతానికి, రాయలసీమ ఆల్రెడీ ఇంతకుముందు రాష్ట్రం సపరేట్ గా కావాలని కోరుకున్నారు కాబట్టి వీళ్ళను సాటిస్ఫాక్షన్ చేసినట్టు ఉంటుందని, న్యాయ రాజధాని అని ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముద్దు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు పోతే వీళ్ళు పోయి 3 సంవత్సరాలు కేంద్రంలో 5 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలే. జనసేన
తెలుగుదేశంపై తెలంగాణలో పోయి పండుకున్నారు. వాళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ అడుగు కూడా పెట్టా. ఎన్నికల సమయంలో వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఆ తర్వాత వీళ్ళు ఎటు గెలిచలేమని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తగలాలంటే మనతో కాదు, మన ముగ్గురం కలిసి వచ్చే తప్ప మనతో కాదని చెప్పి నిర్ణయించుకొని ముగ్గురు కలిసి వచ్చి చిలకలూరుపేటలో మీటింగ్ పెడితే అట్టర్ ఫ్లాప్ అయితే అరే ఇది కూడా మనకు గెలిచే పరిస్థితిలో లేమురా, మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే ఇంతమంది గెలిచిన తర్వాత ఓడించకపోతే భారతదేశంలో తల ఎత్తుకొని తిరగలేమని బీజేపీలో, ఆంధ్రప్రదేశ్లో నాకున్నటువంటి సర్వీస్ ఏంది, నాకున్నటువంటి అనుభవం ఏంటి, నాకున్నటువంటి వయసు ఏంది, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్క రోజు కూడా సింగిల్ గా పోటీకి ఇంతవరకు పోలేకపోయినా ఇప్పుడు ఇంతమందిని కలిసి పోటీ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎటు తిరిగి ఓడించే పరిస్థితి ఉందిరా అని భయపడి ఎన్నికల కమిషన్ ను మాట్లాడుకొని గెలిచినటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అయిష్టంగా అసహ్యంగా ఉన్నారు కాబట్టే, ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడూ సొంతంగా ఎన్నికల్లో గెలిపించిన సందర్భాలు లేవు కాబట్టి ఏదో ఒక పార్టీ తోక పట్టుకొని ఎవరినో ఒకరిని పట్టుకొని గెలిచినారు కాబట్టి వీళ్ళకి ప్రజలంటే మీరు కూడా కలిసి వస్తే ఏ పార్టీతోనైనా మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మేము ఎవరైనా కలిసి వస్తే మేము పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా. మేము ఎన్నికల పొత్తు కాదు, పోరాటానికి ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న పోరాటానికి వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎవరైనా స్పందిస్తామంటే మేము సిద్ధంగా ఉన్నాం. స్పందించడం అంటే 29 గ్రామాలకు సంబంధించి కేవలం 150,000 మంది జనాభాని చోటనే 2 లక్షల కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు లక్ష ఎకరాలు తయారు చేస్తే ఆ తర్వాత డెవలప్ కావాలంటే 4-5 లక్షల కోట్లు అవుతుంది. ఈ 4-5 లక్షల కోట్లు ఇప్పటికే 3,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఈ అప్పులు ఎప్పుడు పుడుస్తారు, ఆ అప్పులు ఎప్పుడు తెస్తారు, వాటికి ఎవరిచ్చారు? వాళ్ళు చెప్పినటువంటి పెద్ద మనుషులు, ఢిల్లీ పెద్ద మనుషులు కనీసం 10 పైసలు కూడా మనకు అప్పు లేకుండా ఇయ్యలేదు. రాజధాని వాళ్ళు కట్టించాల్సిన బాధ్యత ఉంది. విభజన చట్టంలో దీన్ని మాట్లాడుకున్న తర్వాత రాజధానికి చేతులు ఎత్తేసి ఎవడన్నా ఎడన చదవకుండా మీరు తనుకొని చదవకుండా మేము బాగుంటామని చెప్పే ఉద్దేశంగా వాళ్ళు సైలెంట్ గా ఉంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏమీ చేయలేకపోతే వీళ్ళు చెప్తున్నారు పదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుకేలా, ఒక రాయి కట్లా, ఒక డెవలప్మెంట్ చేయలే. ఒక్కసారి చూసుకోమండి, 15,000 సచివాలయాలు కట్టించిన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పాలనలోనే ఉద్యోగాలు ఏమంటారు వీళ్ళు ఏదో పెద్దగా మెగా డిఎస్ ఇచ్చామని చెప్పి 50,000 మెగా డిఎస్ ఉద్యోగాలు పోస్ట్ ఖాళీగా ఉంటే కేవలం 10,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 6,000 ఇచ్చి ఆ 6,000 ఈ 10,000 ఇచ్చి 16,000 నోటిఫికేషన్ ఇచ్చి వాటిని అమ్ముకొని తిని పాడు చేసి పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇతర రాష్ట్రాల్లో హేళనగా చూసే పరిస్థితి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే నోటిఫికేషన్, ఒకే జీవో 1,35,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఉంది. పార్థసారథి గారు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. 60,000 మెడికల్ ఉద్యోగాలు ఇచ్చినారు. 17 మెడికల్ కాలేజీలు కట్టించి శబాష్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తయారు చేసే ఆంధ్రప్రదేశ్ కు ఆ పెట్టుబడిని ఇళ్ల కమిషన్ కోసం వీళ్ళు తీసుకుపోయి బయట వాళ్ళకి అమ్ముకునే పరిస్థితిని తీసుకొచ్చినారంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనడానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 40 లక్షలు పైబడి జనాభా ఉన్నటువంటి మావిగన్ అని కాదు, మీరు అవసరం వచ్చే పేరు మార్చుకోండి అని గతంలోనే చెప్పినారు. మీకు తెలుసునో లేదు, మావిగన్ అనేది మీకు ఒకవేళ ఆ గన్ అనే పేరులో నా పేరు మీకు వినపడుతుంది, మీకు ఒళ్ళు జల్లుబారినట్టు ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి ఉంటే ఆ పేరు మార్చుకోండి. ఇక్కడ అన్ని ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, రైల్వే సదుపాయాలు ఉన్నాయి. అది గుంటూరు నుండి విజయవాడ వరకు అన్ని మచిలీపట్నం వరకు అన్ని రకాలు ఉన్నాయి. అలాంటి విద్యా వ్యవస్థలు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి దగ్గర పెట్టుకొని చేసుకోకుండా మీరు ఎక్కడో అక్కడ పెట్టి మీరు దాదాపు 5,000 ఎకరాల్లో మీరు ఎయిర్పోర్ట్ పెడతామంటారు. 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టేదండి, 5,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్లు పెట్టేదండి. ఇవన్నీ మీరు ఎప్పుడు డెవలప్ చేస్తారు? ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు. దయచేసి ఆ పరిస్థితి నుండి కాపాడడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని 110 కిలోమీటర్లు ఉన్నటువంటి హైవే ఉన్నటువంటి 4 హైవే జంక్షన్లు కలిసేటువంటి రాజధాని కట్టిస్తే బ్రహ్మాండమైనటువంటి రాజధాని మనకు తెలంగాణ కానీ పోటీగా ఉండేది. వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది మావిగన్ అనేటువంటి అంశంపైనే ఆధారపడి ఉందంటారు. మేము మావిగన్ను కోసమే గెలుస్తాము, మావిగన్నుతో గెలిచాలని ఇంకోటి లేదమ్మా. మేము రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి? మనం విపరీతమైనటువంటి ఖర్చులు అంటే ఓట్లు ఏమన్నారు కదా టీడీపీకి, అమరావతి రాజధాని అయితే టీడీపీకి వేయండి,
మావిగన్ రాజధాని కావాలంటే వైసీపీకి ఓటేయండి. మీకు నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంటే మీరు దానికే పోటీ పడతామంటే సార్ మేము ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దాని ఛాలెంజే. మరి మావిగా 45 లక్షల జనాభా ఉన్నటువంటి రాజధాని కావాలా, కేవలం 29 గ్రామాల్లో 2 లక్షల జనాభా ఉన్నటువంటి రాజధాని కావాలా? మీరు గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా 50,000 ఎకరాలు తీసుకొని దాని చుట్టూ మీరే ఉండి దాంట్లోకి మొత్తం రౌడీలను తయారు చేసి పెట్టుకొని ఎవరైనా చూడడానికి వచ్చే వాళ్ళ మీదకి కొట్టడానికి పోయి వాళ్ళను ఎవరైనా పోలీసులు అడ్డు వచ్చి వాళ్ళ తలలు బాగా కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు జంగిల్ రాజ్యం ఏళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తారు, ఎన్కౌంటర్లు చేస్తే బూడిద లేకుండా చేస్తారు, బూడిద లేకుండా చేస్తే లాస్ట్ కు ఆ సీఏ ఈ రోజు జడ్జి దగ్గర చెప్పినారట, అయ్యా నన్ను తీసుకుపోయి చంపేస్తారయ్యా, ఈ దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద తలలు ఉన్నాయి, ఈ తలలన్నీ కలిసి నన్ను చంపుతారని జడ్జి దగ్గర నాగరాజు గారు మొరపెట్టుకున్నారంట. ఇలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ టైంలో మాత్రమే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇంత నీచంగా లేదు. ఈసారి ఉన్నంత నీచమైనటువంటి పరిపాలన ఎప్పుడు లేదు. ఎవరి అవసరాల కోసం వాళ్ళు ఉన్నారు. బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు కింద పడిపోతున్నారు, వాళ్ళ భయంతో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పక్కపోతే రేపు మన్నాడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను నిలబడలేనని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఒక సీటు రాదని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలని కానీ ప్రజలకు న్యాయం జరగాలని కానీ ఏ పోషణ లేరు. కాబట్టి వీళ్ళ పరిపాలన ఈ విధంగా సాగుతుంది. కాబట్టి ప్రజలు వీళ్ళని దూరం పెడతారని జగన్మోహన్ రెడ్డి గారి అంటే జై కొడుతుంటే భయపడిపోయి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి, రైతుల మీద ప్రజల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ కు ప్రతి పంటను రోడ్డు మీద వేసి తొక్కించే పరిస్థితి ఈ పరిపాలనలోనే వచ్చింది. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి పేదలను పట్టించుకోరు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో పెడితే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్